హే దుర్గా, ఏంటి చోడవరం వాళ్ళు హఠాత్తుగా వైజాగ్ వచ్చారు? బాబుని తీసుకుని హాస్పిటల్ వరకు వచ్చాను. 10 సంవత్సరాల తర్వాత మన ఊరికి వెళ్తున్నాం కులదైవం పూజకి. వాసుని కూడా తీసుకువెళ్దామా? వద్దమ్మా, ఈ ఇంటికి పెద్ద కొడుకండి వాడు. వాడు లేకుండా ఊరికెళ్తున్నాగా, వదినతో మాట్లాడదాం. ఏ నువ్వెప్పుడొచ్చా? నా బిడ్డ మీద ఒట్టు అత్తయ్య. వాసుబాబు మీద ఏ తప్పు లేదు. అంతటికి కారణం నేను. పాపిష్టురాల్ని నేను అత్తయ్య. ఎందుకు ఇప్పుడు లోపలికి వచ్చావు? ఏదో ఒక పూర్వం ఒక తప్పుగా ప్రవర్తించాడని మేము ఆ గోడలు వదులుకో. తల్లి తల తెచ్చుకునేలా చేసావు కదరా. ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. వాడిని గుడి రిజిస్టర్లో సంతకం పెట్టనకూడదన్నా. నేను సైగ చేస్తాను, వాడిని లాగొక్కటి కొట్టు. దానివల్ల మనకేంటన్నా లాభం? గొప్పోళ్ళెప్పుడూ కూడా పరువు పోయిందంటే ఊరు వైపు మొహం చూపించరు. చూడు, వాడు మందు కొట్టడానికి ఎక్కడికి వస్తాడని తెలుసు. చెప్పు. చెప్పేస్తానండి. కార్లో అడిగానన్నా, జ్ఞానపురం మార్కెట్లో ఉంటాడు. ఇంకా అస్సలు ఆలోచించుకో, ఏసే. నమస్కారం నమస్కారం బాబు. ఎందుకు ఇవన్నీ? లోపలికి రండి. నమస్కారం. నమస్కారం. రాజేంద్ర ప్రసాద్ గారు, ఊరు జనం అందరూ కలిసి మిమ్మల్ని గుడికి ధర్మకర్తగా నియమించడానికి మద్దతు ఇస్తున్నారు. ఈ రిజిస్టర్లో ఓ సంతకం పెట్టండి. పదవి దొరికిందన్న పొగర్తో మాట్లాడుతున్నా. ఎంత ధైర్యం నీకు? ఏయ్! పెద్ద మనుషుల మీద చేయి చేసుకుంటావెందుకురా? సింగన్న, ఇది పద్ధతిగా చెప్తున్నాను. మీ కుటుంబాన్ని ఎదిరించి నిలబడలేక ఇలా అవమానించాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. హలో, ఎవరు? రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి విషయం? నేను మీ అమ్మ రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. అమ్మా, సారీ మా. మీ గొంతు నేను. వెంటనే బయలుదేరి ఊరికి రా. ఏంటమ్మా? మన ఇంటికి రా. సరేమా. వాసు ఉన్నాడా? అన్నయ్య వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాడు. ఏంటి విషయం? వడ్డీకి డబ్బులు కావాలి. అవును, వాసుదేవూరు గొప్పల పక్కన తోటపల్లి. తోటపల్ల? అవునన్నా, మన వాళ్ళతో రా. రండి బాబు. అన్నయ్య, స్వాతి, ఏమైందమ్మా? వాడెవడో నాన్నని కొట్టాడన్నయ్య. మీ బాబాయ్ మీద చేయి చేసుకున్న వాణ్ణి చెయ్యి విరిచేసిరా.
మనుషుల్ని రెచ్చగొట్టి కొట్టిస్తావరా? అడగడానికి ఎవడు లేడనుకున్నావా? నేనున్నాడ్రా. ఎవడు రాడనుకున్నావా? నేను వస్తాడ్రా. గౌరవంగా బతకాలని దూరంగా ఉండే కుటుంబాన్ని చూసి భయపడే కుటుంబం అనుకున్నారా? పాడుకోనా కొడక. ఇది నా ఊరు, వీళ్ళు నా వాళ్ళు. ఈ గుడి, ఈ దేవుడే మాకన్ని. ఇంకా ఇప్పటి నుంచి అంతా నేను చెప్పినట్టే జరగాలరా. నువ్వు బొబ్బిలి ఏరియాలో పెద్ద తోపట్టగా, ఏ రోజు నువ్వు బొబ్బిలి సెంటర్కి వస్తావో ఆ రోజు 5,000 మంది చూస్తుండగా నీ చేయి విరుస్తాడ్రా. అన్నా వీడి కోసమే అన్నా వెతుకుతున్నా. ఆ రోజు మనోళ్ళు కొట్టేది వీడే అన్నా. వాళ్ళు ఇక్కడే ఉన్నారన్నా. ఇప్పుడే వెళ్ళి వాడంతా చూడమంటారా? ఎవడ్రా వాడు? ఎక్కడి నుంచి రా వచ్చాడు? చిన్నాన్న గురించి వచ్చాడా లేదో మన గురించి తెలిసి వచ్చాడా అని అనుమానంగా ఉందా? అలా అనడానికి సిగ్గుగా లేదు? సినిమా చూడడానికి వచ్చినాడు, పోలీసుని లేపాడని చూసి అనుకోకుండా మధ్యలో దూరాడు. వాడికి పెద్దగా బిల్డప్ ఇచ్చి అనవసరంగా టైం వేస్ట్ చేశాడు. జీవితాంతం వాడు భయపడేలా ఏదో ఒకటి చేయాలి. సరైన సమయం చూసి దెబ్బ కొట్టాలి. ఆ రోజు గుడి ప్రాంగణంలో నన్ను పట్టుకుని చెప్పుతో కొట్టాడు. నేను కడుపు మండి వాడిని శాపనార్థాలు పెట్టాను. గౌరవంగా బతికిన కుటుంబాన్ని అనవసరంగా అవమానపాలు చేసావని బాధపడ్డాం. ఇప్పుడు మనసు కుదుట పడింది బాబు. బాబాయ్, నేను వెళ్ళొస్తాను. వస్తాను పిన్ని. వాసు, అమ్మా, నేను బయలుదేరుతానమ్మా. అమ్మా, ఏడవకమ్మా. వాసు, అమ్మాయి చెప్పేశారు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉంటానని చెప్పు. సరేనమ్మా, ఇక్కడే ఉండిపోతాను. నీతోనే ఉండిపోతానమ్మా.